బా ప్రజానికానికి అందరికీ నమస్కారం. మా వైసీపీ కార్యకర్తలకు, అవ్వాతాతలకు, అన్నదమ్ముళ్లకు, అక్క చెల్లెళ్ళమ్మకు అందరికీ నమస్కారాలు. ఇన్నాళ్ళకి ఒక మంచి మాట విన్నానబ్బా పవన్ కళ్యాణ్ నోటి వెంట. ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి పెద్దల సమక్షంలో ఇంకా నుంచి నేను రాజకీయాలు స్వస్తి పలుకుతున్నాను అనే మాట ఆయన నోట్లో నుంచి ఆ నారాయణుడే పలికిచ్చాడేమో అని నేను అనుకుంటున్నాను. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు ఇంతకాలానికి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. నేను అభినందిస్తున్నాను. హ్యాపీగా పవన్ కళ్యాణ్ గారు సినిమాలోకి వెళ్ళి మళ్ళీ మంచి మంచి క్యారెక్టర్లు చేసి ₹4 సంపాదించుకొని ఆయన సంతోషంగా ఉండాలని చెప్పి ఆ నారాయణుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక అభిమానిగా, సినిమా అభిమానిగా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు స్వస్తి పలికినాడు కాబట్టి ఇకనైనా సినిమాలు చేసుకుంటూ ₹4 సంపాదించుకొని సంతోషంగా మిగిలిన జీవితాన్ని గడపాలని చెప్పి కోరుకుంటున్నాను. ఆయన ప్రెస్ మీట్లో చెప్పింది వాస్తవం అయితే అటు ఇటు మళ్ళీ ఊసర బిల్లి రంగులు మార్చకుండా నేను నిద్రలో ఉండి చెప్పాను, స్పృహలో లేకుండా చెప్పాను, మళ్ళీ ఈ మాటలు అంటాడో ఏమో, మరి అన్నా అంటాడు మహానుభావుడు, చెప్పలేం, చూడాలి అంటాడా అండు. ఒకవేళ ఆయన స్పృహలో ఉండే ఈ ప్రెస్ మీట్ పెట్టి నేను రాజకీయాలకి మానుకుంటున్నాననే మాట ఒకవేళ నిజమైతే నేను చాలా సంతోషించాను కూడా, సంతోషిస్తాను కూడా. ఒక సినిమా అభిమానిగా పవన్ కళ్యాణ్ గారిని. ఇంకా లక్షణంగా ఇంకా మన ఆంధ్రాలో టీడీపీ ఒకటి, జగన్ గారి పార్టీ ఒకటి, ఈ 2 పార్టీలే మెయిన్ పోటాపోటీగా ఉంటాయి. ఎప్పుడెప్పుడు 29వ సంవత్సరం వస్తుందా, ఎన్నికలు ఎప్పుడెప్పుడు వస్తాయని చెప్పి ఆతృతతో, క్యూరియాసిటీతో నేను చూస్తున్నానబ్బా. చెప్పాలంటే 2 ఏళ్ళు గడిచిపోయినాయి. ఈ 2 ఏళ్ళు జీరో టీడీపీ. ఏంలే, ఈ 2 సంవత్సరాలు టీడీపీ మొత్తం సర్వనాశనం చేసేసింది ఆంధ్రాని. ఏంలే, వచ్చిందిలే చచ్చిందిలే, ఉద్యోగాలే ఏమిలే, అభివృద్ధి లేదు. చెప్పిన సూపర్ 6 గాలికి వదిలేశాడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈ 2 సంవత్సరాలు టీడీపీ చేసింది ఏమీ లేదు, ఉద్ధరించింది ఏమీ లే, జీరో. 2 ఏళ్ళ పాలన కాస్త జీరో అయిపోయింది. కాబట్టి ఇదే పరిపాలన కొనసాగితే కనుక రేపు 29లో జగన్ గారే సీఎం.